నమస్తే బ్యాచులర్ బ్రదర్స్ ఏంద్రా జామాకులు తెచ్చినవా? మా కౌశిక్ గాడికి బడికి పోయి వచ్చి నాకు తినేటి కావాలని మా బాబాయ్ని అడిగితే ఆయన ఈ జామాకులు కోసుకొని వచ్చి వాటిని శుద్ధం కడుక్కొని పక్కన పెట్టుకొని చిన్న రోట్లో జీలకర్ర వేసుకొని దంచుకొని ఆ తర్వాత చింతపండు వేసుకొని మెత్తగా దంచుకొని ఒక కళ్ళుప్పు వేసుకొని ఆ చింతపండులో కలిసేదాకా దంచుకున్న తర్వాత ఆ చింతపండుని బయటికి తీసి అదే రోట్లో కొరంత కరివేపాకు వేసుకొని దాన్ని మెత్తగా దంచుకున్న తర్వాత దాంట్లోనే ముందుగా దంచి పెట్టుకున్న చింతపండు వేసుకొని ఆ మొత్తాన్ని బాగా దంచుకొని బయటికి తీసుకొని దంచుకున్న చింతపండుని ఒక్కరొంత తీసుకొని అరిచేతులు వేసుకొని చిన్న చిన్న గుండ్లుగా రుద్దుకొని పక్కన పెట్టుకొని చూడండి ఆ గుండ్లు ఎట్లుండయో ఆ గుండ్లో ఒకటి ఎత్తుకొని పోయి ముందుగా కడిగి పెట్టుకున్న లేత జామాకుల్లో పెట్టుకొని ఆ తర్వాత చింతపండు ఉండ చుట్టూ జామాకు చుట్టుకుంటే జామాకు చింతపండు అయితే రెడీ అయిపోద్ది. దీన్ని చిన్నప్పుడు అయితే బండి నుంచి రాగానే చేసుకుని అదర్ తినేవాళ్ళం. మీరు కూడా మీ చిన్నప్పుడు ఇట్టాడు జామాకుతో చేసుకుని తినుంటే దీన్ని మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. మా బాబాయ్ తయారు చేసిన జామాకు చింతపండుని ఫస్ట్ ఆయనే తిని చూడండి అడు చెప్తుండో. ఆ తర్వాత మా కౌశిక్ గాడు కూడా తినిండు. వాడి పేరు చెప్పుకొని నేను మా సాయి గాడు కూడా తిన్న తర్వాత మా లక్కీ గాడు వచ్చి నాకు కూడా కావాలని వాడి కోసం మళ్ళీ తయారు చేసి ఇచ్చినాం గానా. సరే మరి ఉంటా.